బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. నిధులు ప్రస్తుత పరిస్థితి అంటే గతంలో నిధుల దుర్వినియోగం అండ్ ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఆయా శాఖల్లో, దీనికి సంబంధించి ప్రధానంగా అధికారులతో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రస్తుతం సమావేశం జరుగుతోంది. పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన కార్యాలయంలోనే అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ అధికారులపై పూర్తి స్థాయి ఆధిపత్యం అంటే పూర్తి స్థాయిలో ఆయన నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా వాళ్ళతోటి భేటీ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మంగళగిరి తన కార్యాలయంలోనే ఇంజనీరింగ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతోటి ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. అలానే నిధుల వినియోగం ఆయా శాఖల్లో చేపట్టాల్సినటువంటి పనులపై కూడా సమీక్ష, ప్రస్తుత పరిస్థితి, అలానే భవిష్యత్తులో ఏం చేయాలి అనే విషయాలపై కూడా పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థ పైన పూర్తి స్థాయి పట్టు సాధిస్తున్నారు. ఆ విధంగా అధికారులతోటి వరుస రివ్యూలతోటి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులు ఇప్పుడు జరగకుండా ఉండే విధంగా జాగ్రత్తలు పడతాము. అలానే ఆర్డబ్ల్యూఎస్ తోటి ఇంజనీరింగ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ తోటి జరుగుతున్నటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు వచ్చాయి అంటే ప్రతి ఇంటికి తాగునీరు అనే పేరుతోటి కేంద్ర నిధులతోటి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వర్క్ ఏదైతే చేస్తున్నారో అవి ఎన్ని గ్రామాలకు పైప్ లైన్ చేశారు, ఎన్ని గ్రామాలకు ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టారు, ఎన్ని గ్రామాలకు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఏ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా అధికారులను తెలుసుకొని ప్రస్తుత స్థితిగతుల పైన కూడా ఆయన చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. సుమారు 2 గంటల నుంచి కూడా ఆయన కార్యాలయంలోనే ఈ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. అలానే దీనితో పాటు చూసుకున్నట్లయితే కనుక భవిష్యత్తులో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎటువంటి మార్పులు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే విషయాలపై కూడా వాళ్ళతో మాట్లాడి చర్చించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ తన శాఖల పైన తన యొక్క పట్టు సాధించే విధంగా తన యొక్క ముద్రతోటి ముందుకెళ్తున్నారని కూడా చెప్పవచ్చు. ఎక్కడైతే ఏ శాఖకి సంబంధించినటువంటి అధికారులతోనైనా పూర్తి స్థాయి రివ్యూ నిర్వహించి ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా వాళ్ళకి వివరిస్తున్నటువంటి పరిస్థితి కనుక స్పష్టంగా కనపడుతుంది. శ్రీనివాస్, అంటే ప్రస్తుతం అంటే గత ప్రభుత్వంలో ఈ శాఖలకు సంబంధించి నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అంశాలు, ఎలాంటి ఇష్యూస్ ఇక్కడ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళతో ఈ రోజు జరుగుతున్న సమావేశంలో గతంలో పంచాయతీరాజ్ శాఖల్లో ఉన్నటువంటి నిధులు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఏ విధంగా దారి మళ్ళాయి, అలానే ప్రజలకు అభివృద్ధి పదాలు అందించకుండా వేరే అకౌంట్లకు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, వేరే వర్క్ కి ఈ డబ్బులు ఎలా వాడారు అనే విషయాలు అన్నిటిపైన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే గతంలో చేసినటువంటి అధికారులు చేసినటువంటి తప్పులు జరగకుండా అలానే ఎంత శాతం నిధులు దారి మళ్ళాయి, ఏ వర్క్స్ దారి మళ్ళాయి అనేవి కూడా పూర్తి స్థాయి సమాచారం కావాలని కూడా అధికారులకు చెప్పిన పరిస్థితి కనుక కనపడుతుంది. ఆ విధంగానే చూసినట్లయితే కనుక ప్రక్షాళన అనే విధంగా కూడా అధికారులు ఎక్కడైతే ముందుగా వ్యవహరించారో వారందరిపై కూడా ప్రక్షాళన చర్యలు కూడా ప్రారంభించారు. రానున్న రోజుల్లో పంచాయతీరాజ్ శాఖలో కూడా భారీ మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. అంటే శ్రీనివాస్, ఏ అంశాలు ఇక్కడ తీసుకొస్తున్నారంటే నిధులు దారి మళ్ళాయి అంటున్నారు, వేటికి మళ్ళినట్టుగా అధికారులు డిప్యూటీ సీఎం కి చెప్తున్నారు. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక కేంద్రం విడుదల చేసినటువంటి నిధులను ఆయా పంచాయతీలకు ఆయా స్థానిక సంస్థలకు బదిలీ చేయకుండా సిఎంఎఫ్ ఖాతాలకు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఎంఎఫ్ ఖాతాలకు బదిలీ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలానే ఎక్కువ నిధులు వాడకుండానే వేరే గవర్నమెంట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పంచాయతీలో అభివృద్ధి పుట్టుబడే విధంగా చేయటము, పంచాయతీలకు అసలు నిధులు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వీటన్నిటిపైన కూడా సమగ్ర నివేదిక కావాలని కూడా కోరిన పరిస్థితి కనపడుతుంది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక
పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎటువంటి లోపాలు అయితే జరిగాయో వాటన్నిటిని సరిదిద్ది గాడిని పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. అంటే ఇక్కడ ఇంకో అంశం కూడా చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ శాఖలకు సంబంధించి అండ్ ఎలాంటి రివ్యూస్ కావచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు డిప్యూటీ సీఎం అధికారులు? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక లాస్ట్ ప్రభుత్వము ఖజానాని పూర్తి స్థాయిలో ఖాళీ చేసింది. ఇప్పుడు మరలా రీసెర్చ్ చేసుకుంటేనే నిధులు మంజూరీ జరిగే అవకాశం ఉంది అనే విషయం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడికక్కడికి ఏ శాఖలోనైనా కానీ గత ప్రభుత్వము ఒక నిధులను ఇంకో దానికి దారి మళ్లించడము, సీఎంఎఫ్ ఖాతాలకు తరలించడము జరిగినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా కీలకమైన నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించి నిధుల సమీకరణ ఎలా ఉండాలి, ఎటువంటి వర్క్స్ ఉండాలి, ఎటువంటి వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగా సేవ అందించాలి అనే విషయాలపైన వీటిపై పట్టు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చర్చ జరిగిన తర్వాత రానున్న రోజుల్లో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు, అలానే ఆ పంచాయతీలకు వచ్చినటువంటి ఎస్ఎఫ్ఎల్ గ్రాంట్స్ కానీ, స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్స్ కానీ ఇవన్నింటినీ మీద కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. అధికారులంతా కూడా సమగ్రమైన నివేదికను త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం రివ్యూలు, సమీక్షలు, సమావేశాలతో పాటు రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజలకు ఎటువంటి సేవలు అందించాలి అనే దానిపైనే మాట్లాడుతున్న పరిస్థితి కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.